నమస్కారం. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సాగులో వాణిజ్య పంటలే కాకుండా రైతులకు లాభదాయకంగా ఉండే పండ్ల తోటల సాగు పెరుగుతుంది. తక్కువ పెట్టుబడితో సేద్యానికి తగ్గ ఆదాయం పొందే ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాణిజ్య పంటలు వీడి తక్కువ శ్రమ, ఎక్కువ లాభదాయకమైన ఉద్యానవన తోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో రైతులకు మేలు చేకూరే విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో లాభాలు తెచ్చిపెట్టే వివిధ పండ్ల తోటల పెంపకంపై నేలతల్లి ప్రత్యేక కథనం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీనివాసరావు 11 ఎకరాలలో డ్రాగన్ పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. మొదట తన పెళ్లిలో చూసిన ఆకర్షణీయమైన డ్రాగన్ ఫ్రూట్ను ఎప్పటికైనా సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానితో దేశ విదేశాలు తిరిగి దీని గురించి తెలుసుకొని సాగు చేయటం మొదలుపెట్టారు. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు విధానం, అనుభవాలు ఆయన మాటల్లోనే విందాం. దాదాపు 11.5 ఎకరాలు మేము డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాం. ఇక్కడ మొత్తం కూడా 2 బోర్లు మాత్రమే, దాంట్లో 1 to 1.5 ఇంచ్ మాత్రమే వాటర్ ఉంది. ఒక బోర్తో మేము దాదాపు 10 ఎకరాలు ఇక్కడ సాగు చేయటం జరుగుతుంది. ఈ పంటని సాగు చేయాలనుకున్నప్పుడు యూజువల్గా చాలామంది బయట పోల్స్, దానిపైన రింగులు పెట్టి చేస్తున్నారు, టైర్స్ పెట్టి చేస్తున్నారు. కానీ అది అంతగా సక్సెస్ఫుల్ టెంపరీగా ఉంటుందండి. బట్ లాంగ్ టర్మ్ ఎందుకంటే ఈ ప్లాంట్ లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ 15 years నుంచి 20 years. రబ్బర్ టైర్స్ లేదా పోల్స్ మనకి సీకులు పెట్టి చేయటం వల్ల అంటే ఎక్కువగా కాలం ఉండలేదేమో అని మా ఉద్దేశం. సో ఇది కంప్లీట్గా కాంక్రీట్లోనే చేసాము. మేము డిజైన్ చేయించుకున్నాము గుజరాత్ వాళ్ళతో. సో గుజరాత్లో ఎక్కువగా ఈ మోడల్ సిస్టమ్స్ ఫాలో అవుతున్నారు. దీని పోల్ హైట్ వచ్చేసి యాక్చువల్గా 7 feet, ఒక 2 feet భూమిలో ఉంటుంది. అండ్ ఒక 5 feet, 4 to 5 feet, 4.5 to 5 feet మనం పైన సాయిల్ మీద పెట్టుకుంటాము. అండ్ దీని కాస్ట్ వచ్చేసి పోల్ అండ్ రింగ్ కాస్ట్ అరౌండ్ 650 rupees పడుతుంది. సో ఎకరానికి దాదాపు అంటే మనకి 8 feet by 10 feet డిస్టెన్స్లో మనం ప్లాంటేషన్ చేసుకుంటాము. ఒక పోల్కి 4 plants చేసుకుంటాము. దీని కాస్ట్ అప్రాక్సిమేట్లీ 3 to 3.5 lakhs ఓన్లీ ఫర్ కాంక్రీట్ పోల్స్ అండ్ రింగ్స్ పడుతుంది. రింగ్ డయామీటర్ వచ్చేసి 2 feet అండి. అండ్ 4 holes ఉంటాయి. దీనిలోంచి ప్లాంట్ మనకి పైకి వస్తుంది, గ్రో అవుతుంది, అండ్ దీనిపైన రెస్ట్ అవుతుంది. సో టైర్స్ పెడితే అది టెంపరీ సొల్యూషన్, ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్. ఒక 50,000 rupees తేడా ఉంటుంది దీనికి ప్లస్ ది టైర్ సిస్టమ్ దానికి. కానీ ఇది నెక్స్ట్ 30 years పాటు ఇట్ విల్ బి దేర్ పర్మనెంట్ సొల్యూషన్. అండ్ ఇది రిమూవబుల్, ఇట్ ఇస్ మూవబుల్ అండ్ రిమూవబుల్, తీసేయచ్చు పెట్టచ్చు కూడా. అండ్ ఇప్పుడు మనకి టోటల్ కాస్ట్ చూసుకున్నప్పుడు దాదాపు ఎకరానికి 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దాదాపు 3.5 lakh rupees మన కాంక్రీట్ రింగ్ అండ్ దీనికి పోతుంది. ఒక 50,000 to 60,000 rupees మనకి డ్రిప్ లైన్ కానివ్వండి, అదర్ ఎక్స్పెన్సెస్ పోతాయి. దీంతోపాటు ప్లాంటింగ్ మెటీరియల్ అరౌండ్ 1 to 1.5 lakh rupees మధ్యలో ప్లాంటింగ్ మెటీరియల్ అవుతుంది. ఒక ఎకరాలో దాదాపు 450 నుంచి 500 పోల్స్ వరకు మనం నాటుకోవచ్చు. అరౌండ్ మేము ఇక్కడ 8 feet by 10 feet డిస్టెన్స్ చేస్తున్నాము. 8 feet బిట్వీన్ ద ప్లాంట్ టు ప్లాంట్ అండ్ 10 feet బిట్వీన్ రో అండ్ రో. సో దీనివల్ల అరౌండ్ మాకు 450 to 500 వరకు పోల్స్ వచ్చాయి. అండ్ కాస్ట్ వచ్చేసి 5 నుంచి 6 లక్షల వరకు ఇనిషియల్గా ఉంటుంది. అండ్ ఒక అంటే మంచి ఈల్డ్ వచ్చే వెరైటీస్ నాటుకోవటం వల్ల మీకు ఒక 1 to 2 years తర్వాత మీకు బ్రేక్ ఈవెన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. యూజువల్గా మనం డ్రిప్ లైన్ సిస్టమ్స్ మేము చాలా సిస్టమ్స్ ట్రై చేసాము. ఉన్న వాటిలో మాకు బెస్ట్ సిస్టమ్ అనిపించింది ఈ ఇన్లైన్ డ్రిప్పర్ సిస్టమ్. 4 sides 4 drippers ఉంటాయి అండ్ 4 plants ఈక్వల్గా వాటర్ వెళ్తూ ఉంది. వేరే సిస్టమ్స్ మనం డ్రిప్పర్స్ పెట్టి అది బ్లాక్ అవ్వడం చాలా ఇబ్బంది పడ్డాము. సరిగ్గా వాటర్ వెళ్ళకపోయేది. రెండు డ్రిప్పర్స్ పెట్టి ఈక్వల్ ప్లాంట్గా డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయాం. ఈ సిస్టమ్తో చాలా బెటర్గా అనిపిస్తూ ఉంది. ఈక్వల్గా మంచిగా మనకి వాటర్ సిస్టమ్ అనేది బాగా ఇస్తున్నాం ప్లాంట్స్కి. స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ అంటూ లేవు వాటర్ కానీ ఫర్టిలైజర్ కానీ ఇవ్వడానికి. బట్ ఇక్కడ ఫర్టిగేషన్ మాత్రం ఇయర్లీ ట్వైస్ చేస్తాము. అరౌండ్ 15 kg ఇయర్కి మేము మెన్యూర్ అంటే ఫామ్ యార్డ్ మెన్యూర్ వేస్తాము. అంటే పశువుల ఎరువు దాదాపు 15 kilos వేస్తాము. ఇనిషియల్గా నాటేటప్పుడు 2x2 పిట్ తీసుకొని దాంట్లో పశువుల ఎరువు, దాంతోపాటు నీమ్ కేక్ అంటే వేపపిండి కూడా వేసాము అండ్ ప్లాంటేషన్ చేసాము. అప్పుడప్పుడు ఇనిషియల్గా ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టైంలో ఫామ్ యార్డ్ మీరు 6 months ఒకసారి వేస్తాము. ఫ్లవరింగ్ అంటే దాదాపు మే జూన్ మధ్యలో ఒకసారి ఇస్తాము. దాంతోపాటు డిసెంబర్లో గ్రోత్ సీజన్ స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ తర్వాత. ఆ టైంలో కొద్దిగా మళ్ళీ మెన్యూర్ ఇవ్వటం జరుగుతుంది. దీంతోపాటు అకేషనల్గా మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేస్తాం. దీంతోపాటు ఈ సూడోమోనాస్, ట్రైకోడర్మా
ఇవన్నీ కూడా మేము ప్లాంట్స్కి ఇవ్వటం జరుగుతుంది. దీంతోపాటు హ్యూమిక్ యాసిడ్ కూడా ట్వైస్ మంత్కి ఒకసారి లేదా 2 monthsకి ఒకసారి మనం ఇవ్వటం జరుగుతుంది. ప్లాంట్ వెరైటీ చూసుకునే ముందు, సెలెక్ట్ చేసుకునే ముందట చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఫస్ట్ వెళ్ళి మదర్ ప్లాంట్ ఎట్లా ఉంది, మదర్ ఫామ్ ఏంటి, ఎట్లాంటి దిగుబడి వస్తుంది, మదర్ ప్లాంట్కి డిసీజెస్ ఏమున్నాయి, ఇవి ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత దాని దిగుబడి ఎంత, టెంపరేచర్ టాలరెన్స్ ఉందా లేదా, డ్రౌట్ టాలరెన్స్ ఉందా లేదా, సెల్ఫ్ పాలినేటెడా, క్రాస్ పాలినేటెడా, అది వెరీ ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ పాలినేటెడ్, క్రాస్ పాలినేటెడ్, ఇది ఫాస్ట్ గ్రోయింగ్, స్లో గ్రోయింగ్ ఆర్ మీడియం గ్రోయింగ్, ఇవన్నీ సబ్ కేటగిరీస్ మనం చూసుకొని తర్వాత ఫ్రూట్ హార్వెస్ట్ అయిన తర్వాత అది షెల్ఫ్ లైఫ్ ఎట్లా ఉంది, ఫ్రూట్ సైజ్ ఎట్లా ఉంది, షేప్ ఎట్లా ఉంది, కలర్ ఎట్లా ఉంది, దాని ఫ్లేవర్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకొని మనకు ప్లాంటింగ్ మెటీరియల్ తీసుకుంటే మనకి మన ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వెరైటీస్ రోజ్ ఫ్లేవర్ వస్తుంది, అది మార్కెట్లోకి ఈజీగా సెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వెరైటీస్ ఉన్నాయి, లిటిల్ పంజెంట్ అంటే కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది, కొంతమందికి ఇష్టము, కొంతమందికి ఇష్టం ఉండదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రూట్ క్వాలిటీ, టేస్ట్, సైజ్, షేప్, టెక్స్చర్, పల్ప్ క్వాంటిటీ అండ్ ఇవన్నీ చూసుకొని, బ్రిక్స్ కంటెంట్ ఇవన్నీ చూసుకొని ఒక ఫ్రూట్ ప్లాంట్, మదర్ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకొని దాని నుంచి ఆ వెరైటీ నుంచి మనం ప్లాంట్స్ తీసుకుంటే రైతులకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. కటింగ్స్ తీసుకోవడం ఐ డోంట్ సజెస్ట్ అండి. ఎందుకంటే కటింగ్స్ పెడితే దాదాపు ఓన్లీ 30% మాత్రమే మీకు అంటే ఫెయిల్యూర్ ఉంటుంది, 70% మీకు వస్తాయి ప్లాంట్స్, 30% మీకు ఫెయిల్యూర్ ఉంటుంది. అండ్ ఒక 4 months టైం పడుతుంది. దాని బదులు పాలీబ్యాగ్స్లో గ్రో చేసినవి తీసుకుంటే రెడీ టు ప్లాంట్ నెక్స్ట్ 1 yearలోనే మీకు ప్లాంట్ని మీరు హార్వెస్ట్ కానీ శాంపుల్ ఫ్రూట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ మోర్టాలిటీ రేట్కు 30% కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ 30% మీకు సేవ్ అవుతారు. అది పెట్టి పెరుగుతుందో తెలియదు, పెరగకపోతే మళ్ళీ అది మీకే డ్యామేజ్ అవుతుంది. దీని బదులు ఆల్రెడీ వెల్ గ్రోన్ ప్లాంట్స్ నర్సరీలో చూసుకొని అవి మాత్రమే తీసుకుంటే రైతుకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. పళ్లల్లో పేదవాడి ఆపిల్గా జామ పండుకు ఒక విశిష్టత ఉంది. అధిక పోషకాలు కలిగిన జామ పండ్లు తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. దేశీ జాతుల రకాలతో పాటు ఎన్నో వెరైటీలు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి. అందులో పోషక విలువలు అధికంగా ఉండే తైవాన్ జామకు డిమాండ్ మరింత ఎక్కువ. సేద్యం పరంగా చూసుకున్నా జామ సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది. ఆ విధంగానే 15 సంవత్సరాలుగా రసాయన వ్యవసాయం చేస్తూ పత్తిని సాగు చేసి నష్టాలను ఎదుర్కొని గత 2 ఏళ్లుగా ప్రకృతి విధానంలో తైవాన్ జామను సాగు చేస్తున్నాడు వికారాబాద్ జిల్లా రోంపల్లి గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు రాజు. ఇక్కడ తైవాన్ వెరైటీ అనే ఒక విత్తనం ఎంచుకున్నాము. అక్కడ ఈల్డింగ్ బాగుంటుంది కాబట్టి దాన్ని ఎంచుకున్నాము. స్టార్టింగ్ దశ నుంచి వెళ్ళి ఫస్ట్లో ఏంటంటే మాకు భూమి 2 సార్లు దుక్కి చేసుకున్నాము. దుక్కి చేసుకొని ఐడెన్సిటీ విధానంలో పెట్టామండి. మేము ఐడెన్సిటీ విధానంలో ఒక మామూలుగా ఒక 2-3 ట్రాక్టర్లు ఎరువు దొలినాము. 2 ఎకరాలు మా దగ్గర ఇప్పుడు సాగు చేసే ల్యాండ్ మొత్తము ఓన్లీ జామ భూమి. 2 ఎకరాల ల్యాండ్కు 4 ట్రాక్టర్ల దాకా, దాదాపు 4 ట్రాక్టర్ల దాకా పశువుల పేడ కొట్టాము. దాని మీద దాని ఎంబడి గుంతలు ఎటు చూసి ముగ్గు వేపించి టోటల్గా 6 ఇట్లా 6 అట్లా 6 టోటల్గా మా దగ్గర 1400 మొక్క వరకు 2 ఎకరాల్లో పట్టింది. దాన్ని తీసే దాన్ని బట్టి ఏముందంటారంటే మా దగ్గర ఆ గుంతల్లా తీసినప్పుడు ఇంత వేపపిండి, ఇంకోటి సింగిల్ సూపర్ సల్ఫేట్ అంటే అవి 2 మిక్స్ చేసి మళ్ళీ ఇంకోటి దాంట్లో ఇంత కెమికల్ పెట్టేటప్పుడే మేము ఏం చేసినామంటారంటే గుళికలు అంటానే ఉంటుంది టమాటా. అది ఎందుకంటారంటే ఆర్గానిక్ కానీ గుళికలు ఎందుకు వేస్తున్నారంటే చెట్టు జర లాంటిది ఏదన్నా కింద భూమిలో అవి తింటే ఇబ్బంది కాబట్టి, మొదలకే మోసం వస్తుంది కాబట్టి చెట్టు అది కిందాక చెట్టుకు గ్రోత్ పెరగాలి కాబట్టి గుళికలు అనేది వేయడం జరిగింది. ఆ విధంగా వేసినాము. అందుట్లో మేము ఏం చేసినామంటారంటే సేమ్ 2018 10వ నెల 15వ తారీఖు పెట్టడం జరిగింది మా దగ్గర. ఇప్పుడు ఇదే అన్న టైము తేదీ వరకు దాదాపు ఈల్డింగ్ కరెక్ట్ కటింగ్ దశకు వచ్చేసింది. ఇంతకుముందు ఈ వెరైటీ ఒక నైజం ఏంటంటారంటే ఇంతకుముందు వచ్చేసి ఎట్లుంటుంది అంటారంటే మా మిత్రులు కొందరు తీసుకున్నారు, నా సహచరులు నా దగ్గర నాకంటే ఇంకా కొంచెం దాదాపు ముందే క్రాప్ తీసుకున్న వాళ్ళు ఉండరు. 1 year మ్యాక్సిమం 1 year మొత్తం ఈల్డ్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న వెరైటీ నైపుణ్యత ఏంటంటారంటే సంవత్సరంలో 2 పంటలు తీసుకోవచ్చు, ప్లస్ ఏ టైంలో తీసుకోవాలనేది మన చేతుల్లో ఉంటుంది అన్నట్టు. సమ్మర్లో తీసుకోవచ్చు, ప్లస్ చలికాలంలో తీసుకోవచ్చు, వర్షాకాలంలో అయినా తీసుకోవచ్చు.
ఏ టైము అనేది దీనికి టైము లిమిటు అనేది ఉండదు, మన చేతుల బట్టి ఉంటుంది అన్నట్టు. ఆ చెట్టు ఈ దశ నుంచి వెళ్ళి అది ఆటోమేటిక్ పూత కాపు వస్తుంది. చెట్టు పెరగనిచ్చి ఒక 9 నెలలు పెరగనిచ్చి 9 నెలల నుంచి వెళ్ళి తీసుకుంటే 3 నెలల్లో కటింగ్కు సూపర్ కటింగ్కి వస్తుంది. అప్పుడు మనము మంచిగా ఉంటుందండి. జామల చాలా అంటే కొన్ని వ్యాధులకు కూడా బెస్ట్ క్వాలిటీ అంటే చెప్తున్నారు. మధుమేహము, షుగర్ పేషెంట్లు కూడా తినాలంటే అక్కడక్కడ డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇంకోటి రక్త ప్రసరణ జరగాలన్నా కానీ అది జామ తింటే చాలా బెస్ట్ అన్నట్లు అంటుండ్రు. ఆ విధంగా మంచి గ్రోత్, అది మంచి మార్కెటింగ్ సౌకర్యం కూడా బాగుందండి. ప్రకృతి వ్యవసాయం ముఖ్య లక్ష్యం పండించే రైతుకు నష్టాలు లేని దిగుబడి. అటు నేల తల్లికి ఇటు రైతు బిడ్డకి క్షేమదాయకం ఈ ప్రకృతి సాగు. ఆ విధానంలోనే గుంటూరు జిల్లా దావులూరు గ్రామానికి చెందిన రైతు వీరస్వామి ఎకరంన్నర పొలంలో సమగ్ర సాగు విధానంతో నిమ్మ తోటతో పాటు తైవాన్ జామును సాగు చేస్తున్నాడు. దాదాపు ఒక ఎకరం 60 సెంట్లు ఉందండి. ఈ ఎకరం 60 సెంట్లో ఎకరంలో ఒక నిమ్మలు వేసామండి. ఒక 50 సెంట్లో కాకరలు, మరి దొండలు, ఇంకా వేరే కూరగాయలు పండించాము. మరి పాలీకరిగారి విధానం మూలకంగా ఈ నిమ్మల మధ్యలో కొంత ఖాళీల్లో జాములు కూడా వేసామండి. అయితే దాదాపు 7 సంవత్సరాల బట్టి అంత క్రితం నిమ్మలు కానీ వీటిలో మామూలుగా కెమికల్స్, రసాయనిక వాడేవాళ్ళం, యూరియా, డిఏపి వాడేవాళ్ళం. అయితే వేసినప్పుడు బాగానే ఈల్డింగ్ వచ్చేది, కానీ తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. మాకు అర్థం కాలేదు. తర్వాత మనకి ప్రకృతి వ్యవసాయం గురించి మన అగ్రికల్చర్ వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సిఆర్పి వీళ్ళంతా వీళ్ళ యొక్క రావడం మూలంగా వాళ్ళ ద్వారా విని అసలు ఏమిటని ఆలోచించి మేము ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టామండి. అప్పటి నుంచి నిమ్మ తోట కానీ కాయలు కానీ నిలబడ్డాయి, కాపు నిలబడింది ఈ ప్రకృతి వ్యవసాయం మూలకంగా. దాదాపు ఒక సంవత్సరానికి లారీ ఆవు పేడ తొలిస్తూ ఉంటానండి. ఇక వీటికి జీవామృతం, ఈ కెమికల్, ఈ చెడపురుగు లాంటివి, నేమాస్త్రం, పొలట మజ్జిగ, అగ్నిస్త్రం అట్లాంటివి ఉపయోగిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు పంట చక్కగా నిలబడింది. అయితే ఇప్పుడు జామకాయలు ఇవి ఈ ప్రకృతి వ్యవసాయం మూలకంగా కాపు తక్కువైనా కూడా తినేవాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, రుచిగా ఉంటున్నాయి అనేది వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. మాకు ఉన్నటువంటి తెలిసిన విధానం రైతులు తినేవాళ్ళు. అందుకని ఇక దానికి కంప్లీట్గా మేము ప్రకృతి వ్యవసాయం మీదే ఆధారపడి మేము జీవిస్తున్నాము. చాలా ఖర్చు తక్కువతో కూడేటువంటి విషయం ఇది. ఇప్పుడు మాకు ఈ కెమికల్స్ వాడే వాళ్ళకి మా ఆరోగ్యం కనుక బాగుండేది కాదు. కానీ ఇప్పుడు ఈ ఆవు పేడ, ఈ ఆవు పంచమృతం కొట్టడం మూలకంగా మాకు హెల్దీ కూడా బాగుంటుంది. తైమాన్ వేసాము. కాయ కూడా బాగా మంచి సైజు వస్తుందండి. దాదాపు ఒక చెట్టుకి 2-3 కేజీలు యాప పిండి, ఆముద పిండి పాతేసేవాళ్ళం అన్నమాట. పాతేసి నీరు సంప్రదించి పెడుతుంటే చీడపురుగులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. పురుగులు ఆశిస్తే కదా అలాంటిది ఉండే. ఏదైనా ఆశిస్తే పొల్లటి మజ్జిగ, నియమాస్త్రం అవి కొడతా ఉంటామండి. చెట్టు బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది, కాయ కూడా సైజు బాగుంటుంది. మార్కెటింగ్ ఇప్పుడు అసలు ప్రజలకు మేము కాయ అందించలేకపోయే పరిస్థితిలో ఉన్నాం. మేము మాకు కావాలి ఆ పరిస్థితిలో ఉన్నాం. ఎవడో మాకు వచ్చి కొంటాడేది కాకుండా వచ్చి ఆర్గానిక్ అంటే వచ్చి కార్లు వేసుకొని ఇక్కడ ఫోన్లు చేసి మాస్టర్ ఉన్నాయండి మీ దగ్గర ఉన్నాయండి అయ్యో అన్న. ఇంకా వాళ్ళు ఇంకేమంటున్నారు, మీరు ఇంకా వంగలు, బెండలు అవి ఇంకా వేసేసి ఇట్లా ప్రకృతి వ్యవసాయం ఇస్తే మాకు 1 కేజీలు మా ప్యాకెట్లు ఇచ్చేసేయండి, మేము తీసుకుంటాం, కంపల్సరీ మీ దగ్గర తీసుకుంటాం. ఆ బయట కాయలు కొని అంటే అది నిలవ ఉండలేదండి, మాకు ఎక్కువ రోజు ఉండలేదు. ఈ కాయలు బాగున్నాయి. ఇప్పుడు మీ దగ్గర జాంకాయలు కొన్న తర్వాత దాదాపు 6 రోజుల తర్వాత అట్లాగే ఉన్నాయి, కాయకి అలా చెడుగా ఉంది. దీనివల్ల ఆ బెనిఫిట్ మనకు ఉందండి. ప్రకృతి వ్యవసాయం వల్ల కాయ చెడదు, చక్కగా రుచిగా ఉంటుంది అనేది వాళ్ళంతా మేము నేర్చుకునే విధానం అది. కర్నూలు జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన యుగేందర్ రెడ్డి చిన్నతనం నుండి వ్యవసాయ కుటుంబంలో పెరిగాడు. పంట మార్పిడులు తరచుగా చేయటం వల్ల ఇబ్బందులు కలగడంతో ఎక్కువ రోజులు సాగు చేసే పండ్ల తోటల మీద దృష్టి పెట్టాడు. అందులో భాగంగా లాభదాయకంగా ఉండే దానిమ్మ తోటను ప్రకృతి విధానంలో సాగు చేయడం ప్రారంభించాడు. పండ్ల తోటలకి ప్రకృతి సాగు అచ్చిరాదని తోటి రైతులు నిరుత్సాహపరిచినా ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులకు వెళ్లి ఆర్గానిక్ సేద్యంపై పూర్తి శిక్షణ తీసుకున్నాడు. ఆ విధానంలోనే దానిమ్మను సాగు చేస్తున్నాడు. మొత్తము 4 ఎకరాలు తోటలో 1400 చెట్లు వేయడం జరిగింది. వేసినప్పటి నుంచి మొక్క నాటినప్పటి నుంచి బీజామృతము, ఘనజీవామృతము, ద్రవజీవామృతము, నీమాస్త్రము, బ్రహ్మాస్త్రము, ఈ వావిలా కషాయము, పంచగవ్య ఇలాంటివి వాడుతూ దపదపాలుగా మార్చుకుంటూ ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే బ్యాక్టీరియా తెగులు కానీ, మచ్చ తెగులు కానీ, పండాకు తెగులు కానీ, ఎటువంటి చీడపీడలు కానీ రావడం లేదు. ఇప్పుడు వచ్చిన మార్కెట్లో సేల్స్ పరంగా ఎన్నుకుంటే సైజు కానీ, దాంట్లో నిగారింపు కానీ, గింజ
బాగా ఉండాలంటే ఒక బగువ రకం అయితే బాగుంటుందని భూము చంద్రుగా ట్రాక్టర్తో దున్నినాము. దున్నేసిన తర్వాత మరి అంత చదురుగా రోటావీటర్ కొట్టించి మొక్కలు పెట్టే ముందు అడుగు వెడల్పు అడుగు లోతు గుంతలు తీసి దాంట్లో ఒక గుంతకొచ్చేసి 1 కిలో ఘనజీవామృతం వేయడం జరిగింది. వేసిన తర్వాత 1 వారం పాటు దాన్ని మగ్గనిచ్చి మొక్క పెట్టడం జరిగిన తర్వాత గత 15 రోజులకి ఒకసారి ఈ డ్రిప్ ద్వారా ద్రవ జీవామృతం అందించడం కూడా జరుగుతూ ఉంది. తర్వాత ప్రతి నెల కూడా కంటిన్యూగా ద్రవ జీవామృతం తప్పకుండా అందిస్తూనే ఉన్నాం డ్రిప్ ద్వారా. ప్లస్ గత 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ కూడా చేస్తూ ఉన్నాము. ఎక్కడన్నా చిన్న దోమ అట్లాంటిది కనిపించినట్లప్పుడైతే ఈ నీమాస్త్రం అనేది పిచికారీ చేస్తూ ఉన్నాము. ఈ ఫంగిసైడ్కి అయితే పుల్లటి మజ్జిగ ద్రవ జీవామృతము ఇలాంటివి పిచికారీ చేసుకుంటూ క్రమక్రమాలుగా మార్చుతూ స్ప్రేయింగులు చేస్తూ వస్తున్నాము. నాకైతే ఎకరానికి 20-25 వేల దాకానే ఖర్చు అయ్యింది. 4 ఎకరాలకు కలిసి కూడా 1 లక్ష రూపాయలు ఖర్చు అయ్యింది. మామూలుగా కెమికల్ రూపంలో వెళితే ఎకరాకి 1,50,000 చొప్పున 4 ఎకరాలకి 6 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఆ 6 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా మనకి గిట్టుబాటు ధర వస్తుందో రాలేదో తెలీదు. కాకపోతే మన ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం పెట్టుబడులు తగ్గించి పంట తీసినట్లయితే తర్వాత గిట్టుబాటు ధర వచ్చినా రాకపోయినా మనం అంతగా పెట్టుబడి పెట్టలేదు కాబట్టి ఈ రేటు వచ్చినా రాకపోయినా మనకు అంత నష్టం అని అనిపించదు. లాస్ట్కు రేటు లేదు అంటే కూడా మనకి ఆ పెట్టుబడి కన్నా డబ్బులు వచ్చేస్తాయి. చాలామంది ఫస్ట్ పంట కూడా దిగుబడి రావు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటూ ఉంటారు. కాకపోతే నాకు మామూలుగానే పంటనే వచ్చింది. కాకపోతే ఇంకో నెక్స్ట్ పంటకైతే ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుందని ఆలోచన నాలో ఉంది. పోషకాలు మెండుగా ఉండి అన్ని సీజన్లలో సాగుకు అనుకూలించే అరటి తోట ఆశాజనకంగా ఉంటుంది. ఆ విధంగానే గుంటూరు జిల్లా కొల్లిపార గ్రామానికి చెందిన యువ రైతు ఫణీంద్రరెడ్డి అభ్యుదయ రైతు బాపారావు స్ఫూర్తితో 5 సంవత్సరాలుగా ప్రకృతి సేద్యం చేస్తున్నాడు. దేశీ ఆవులతో పూర్తి స్థాయి ప్రకృతి విధానంలో ఈ యువ రైతు చేస్తున్న అరటి సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేము చక్కెరకేళి మొక్క మే నెల 3వ తారీఖు ఆ టైంలో వేయటం జరిగిందండి. ఫస్ట్ బీజామృతం అనేది తయారు చేసి ప్రతి మొక్కని దుంప ముంచి దాంట్లో ముంచి నాటామండి. మొక్కకి 6 అడుగులు వెడల్పు వచ్చి 7 అడుగులు అలా. తోట మొత్తం 1 ఎకరం తోటలో అయితే 1100, 1070 వరకు మొక్కలు పడతాయండి. మన డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ వదులుతామండి. 1 వారం రోజులు అవి బీజామృతానికి మంచి శ్రేష్టంగా బాగా వస్తాయి. ఆకు తేడా మీరు గమనిస్తుంటారు. గ్రీన్ కలర్ అనేది మనకి అట్రాక్షన్ గ్రీన్ కలర్గా వస్తుంది. అక్కడి నుంచి జీవామృతం ఒక 10 రోజులకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంపిస్తామండి. తర్వాత ఘనజీవామృతం ఒకసారి వేస్తామండి. తర్వాత మళ్ళీ పంచపత్ర కషాయము, పంచగవ్య ఇలా ఎక్స్టెండ్ అయ్యి తర్వాత నేను కొత్తగా ఏదైనా చేయడానికి కాటన్ పత్తి గింజల నుంచి ఆయిల్ తీసిన చెక్క తీసుకొచ్చి దాన్ని కషాయంలాగా వాడానండి. ఒక 5 కేజీలు చెక్క, 5 కేజీలు పేడ, 5 లీటర్ల మూత్రం వేసి 200 లీటర్లో కలిపి అలా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంపించడం వల్ల అవి మొక్క ఇంకా తేటగా ఆరోగ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావండి మన ప్రకృతి నుంచి. అవి బాగా ఉండటం వల్ల అలా వాడుతా మంచిగా ఒక 10 రోజులకు ఒకసారి జీవామృతం ఎక్కించడం, తర్వాత వారానికి ఒకసారి కషాయం నేను చేసుకున్నది ఎక్కించడం, పైన మళ్ళీ పంచపత్ర కషాయం వాడతాము. జీవామృతం పైన కూడా స్ప్రే చేయొచ్చండి, మొక్క పైన కూడా. కాదు భూమి ఎప్పుడు తడిగా ఉండేటట్టు చూడాలి ఇవి మనం వాడేటప్పుడు. అవి ఎందుకంటే అవి మన భూమి తడిగా ఉంటేనే లోపల ఉన్న వానపాములు కానీ అవి కానీ పైకి వచ్చి అవి నేలని దున్నటం బిగించేస్తాయి. అప్పుడు వేరు సాఫీగా నేలలో పాతుకుపోయి మంచిగా విటమిన్స్ వానపాము తింటేనే మనం ఎరువు వేసేది కూడా డైరెక్ట్గా మొక్కకి వెళ్ళదండి. అది వానపాము తింటుంటేనే దాని వేస్టేజ్ నుంచి యూరిన్ నుంచి మొక్కకి జింక్ అవన్నీ లోపాలు లేకుండా మొక్క బాగా ఆరోగ్యంగా బతుకుతుందండి. అలా లో బడ్జెట్లో మనకి కాస్ట్ అండి. ఇది లో బడ్జెట్లో అయిపోతుంది. చాలా చాలా చీప్ బడ్జెట్. 1 రూపాయిలో పావలా వంతు మాత్రమే మనకి ఖర్చు అవుతుంది. పోను ఒక 10 పైసలతోనే మనకు ఖర్చు అవుతుంది ఎకరం అనేది. రైతు వ్యవసాయం ఎలా చేయాలనేది ఇదే సిస్టమ్ అండి. మేము చక్కెరకెళ్ళి కర్పూరం 2 పైర్లుగా ఎంచుకున్నామండి.
కర్పూరం అనేది దాని మొక్క వేసిన కాడి నుంచి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు మనం ఉంచుకోవచ్చండి. అది ఉంచుకున్నా కూడా మనం ఇయర్కి మొక్క గెల అనేది అభివృద్ధి చెందుతుంది, కానీ దాని స్టామినా తగ్గదండి. తక్కువ గెల వేయటం అలాంటివి ఏమీ ఉండదు. సంవత్సరానికి గెల అభివృద్ధి బాగా ఉంటుంది, కానీ దాంట్లో పోషకాలన్నీ తగ్గిపోతాయండి. అదే చక్కెరకేళి వచ్చేసి అదిగా మన ఈ ఫీల్డ్లో ఎంచుకుంటే ఒక ఎకరం ఫీల్డ్లో కర్పూరం వచ్చి తక్కువ మొక్కలు పడతాయి. ఇంచుమించు ఒక 50 మొక్కలు 100 మొక్కల దాకా తక్కువ వస్తుందండి చక్కెరకేళికి కర్పూరాన్ని తేడా గమనిస్తే. అదే చక్కెరకేళి మొక్క వచ్చేసేసి మనం ఎకరంలో దీని మీద ఒక 1100 పడితే ఇవి 1000 మొక్కలే పడతాయండి కర్పూరం వచ్చి. చక్కెరకేళి 1100 వేసిన తర్వాత అవి ఒక 2 ఇయర్స్ మాత్రమే వాడగలుగుతామండి. 2 ఇయర్స్ వరకే అది పంట ఉంచగలుగుతాం. ఎందుకంటే అవి వాటి జీవితకాలం వచ్చి 11 నెలలు గెల తెగేసరికి. అవి 3వ సంవత్సరం ఉంచితే అవి అసలు దాంట్లో నుంచి గెల రాదండి, చిన్న గెల ఏదో తగ్గిపోతుంది. కర్పూరం 2 ఇయర్స్ వరకు దాంట్లో పోషకాలు బాగుంటుందండి. అది దాని జ్యూస్ వాడటం వల్ల శరీరానికి త్వరగా శక్తిని ఇవ్వడానికి మంచి హెల్త్గా త్వరగా ఏదన్నా లో షుగర్ ఉన్నాళ్ళు, లేదా లో బీపీ ఉన్నాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నాళ్ళు, అలా ఏదన్నా నీరసంగా ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళకి చక్కెరకేళి జ్యూస్ ఇవ్వగానే 2 మినిట్స్లో 3 మినిట్స్లో కొత్త యాక్టివ్గా ఉంటారండి. నెక్స్ట్ మొక్క వేసినాక 3 నెలల తర్వాత నుంచి ఇలా పిలకలు రావడం బిగిన్ అవుతుందండి మొక్కకి. దీనివల్ల కొంత లాభం ఉంది, కొంత నష్టము ఉందండి. ఇలా ఫస్ట్లో తక్కువ పిలకలే వస్తుంది అనమాట. ఇది 6 నెలలు మొక్క కాబట్టి ఇలా పిలకలు ఎక్కువ వచ్చినాయండి. దీనివల్ల ఇలా నరుక్కొని ఇలా మల్చింగ్ లాగా కలుపు పెరక్కోకుండా నేల మీద, ప్లస్ నేల మీద బలానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఇలా పెంచడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ పిలకలు విరిగిపోయి మెయిన్ ప్రధాన మొక్కకి గెల రాకోకుండా ప్లస్ బలం అనేది అందిస్తుందండి. ఈ పిలక అనేది చురుగ్గా ఉంటుంది. తర్వాత దీన్ని ఇలా మల్కింగ్ ఉంచినప్పుడు తర్వాత ఈ పిలక ఈ గెల నరకటం అయిపోయిన చెట్టు మళ్ళీ మనం తోట ఉంచుకోవాలనుకుంటే ఇదే పిలకని ఒక మొక్కకి ఇలా ఉంచుకోవచ్చండి. మంచి మోజు చూసి ఒక మొక్కకి ఇలా ఉంచుకుంటే మళ్ళీ ప్లస్ ఇది మనకు టైం కలిసి వస్తుంది, పెట్టుబడి తగ్గుతుంది. ఇప్పుడు చేను మళ్ళీ అన్నీ ఇదంతా తీసేయాలంటే మొద్దొచ్చి ఈ మొక్క తీసేయాలంటే 15-20 రూపాయలు అడుగుతారండి బయట కూలీలు ఎవరైనా సరే. అది మనకు కలిసి వస్తుంది 2 ఇయర్స్. ఇది మొక్క వేయాలంటే 4 రూపీస్ మొక్క వేసేటప్పుడు మనకు ఒక సంవత్సరంలో తీసేస్తే పెట్టుబడి ఎక్కువ అవుతుంది కదా. అదే 2 సంవత్సరాలు ఎటు పెట్టుకుంటే మొక్క సంవత్సరానికి వచ్చి 2 రూపీసే పడుతుంది మొక్క వేసినందుకు. ప్లస్ తీసేటప్పుడు 20 రూపాయలు. 2 ఇయర్కి వచ్చి ఒక 10 రూపీస్ మాత్రమే అవుతుంది మనకు వచ్చేసి. అందుకని చెప్పి మనం 2 ఇయర్స్ మ్యాక్సిమం 2 ఇయర్స్ ఉంచుకుంటే అరటిలో చాలా పెట్టుబడి తగ్గుతుంది. ఫస్ట్ ఒక 15,000 ఒక 20,000 పెట్టుబడి అయితే సెకండ్ సంవత్సరానికి వచ్చేసి 2వ సంవత్సరానికి వచ్చి 10,000 అవుతుంది. సగం పెట్టుబడితో బయటపడవచ్చండి. ప్లస్ మనీ వచ్చి సేమ్గా మనీ వస్తుందండి. దీని మీద ఇంకా డబుల్ కూడా రావచ్చండి. మొక్క తోట మీద పిలక తోట ఇంకా రావచ్చు డబ్బులు. ఒక 10,000-20,000 ఎక్స్ట్రా వస్తుందండి. పుట్టిన పిల్లలు 2-3 మంత్స్ నుంచి అరటిపండు తినడం స్టార్ట్ చేస్తారు. అరటిపండు తినడం వల్ల వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి, వాళ్ళ హాస్పిటల్ పాలవకుండా ఉండడానికి, ఇప్పుడు చూసుకున్న పిల్లలు అయితే కెమికల్ తిన్న వాళ్ళు అయితే జ్వరాలు ఫీవర్స్ అన్నీ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఎక్కువ అవుతుంది. ఇలాంటి కంట్రోల్ చేయడానికి ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు 90 అబోవ్ ఏజ్ వాళ్ళు కొంతమంది ఉన్నడితే వాళ్ళకి అరటిపండే ప్రధాన ఆహారం అవుతుంది. వాళ్ళ బోన్స్ విరిగిపోకుండా ఉండాలి, మళ్ళీ వాళ్ళ బోన్స్ గట్టిగా ఉంటాయి. మీరు చూడండి అరటిపండు అనేది ఒక స్కిన్కి, బ్లడ్కి, అన్నిటికీ, ఒక బోన్స్కి, నరాలకి అన్నిటికీ పనిచేస్తుంది అరటిపండు అనేది. ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే పంట ఎక్కువ కాలం తీసుకుంటుంది. ఫ్రూట్ తింటే బాగా ఉంటుంది, యాంటీబయాటిక్ అవి మనకు బాడీకి ఉపయోగపడి ఉంటాయి, హాని చేసేవి మాత్రం ఉండవు. మనకి క్యాన్సర్ దారితీసే కణాలు కూడా అది కంట్రోల్ చేస్తుంది. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఎంతగానో ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.